తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతోందా? ఖైరతాబాద్లో ఉప ఎన్నిక తప్పదని పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోందా? పరిస్థితి చూస్తుంటే అలానే కనిపిస్తోంది. అందుకే ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఉప ఎన్నిక కోసం మానసికంగా సిద్ధం చేస్తోందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్న ఆ పార్టీ ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతోంది? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది? రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక వస్తుందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతుంది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నగేందర్ ఉండగా ఉప ఎన్నిక ఎందుకు వస్తుందనేది మీ అనుమానం కదా? అవునండి, అక్కడే ఉంది అసలు కథ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దానం నగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షానికి మాత్రమే పరిమితం కావడంతో దానం నగేందర్ ఆలోచన కూడా మారింది. వెంటనే దానం నగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అధికార పార్టీలో చేరిన దానం నగేందర్ తన హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న దానం నగేందర్ కు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల రూపంలో పెద్ద సవాలు వచ్చి పడింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో దానం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ స్థానం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన దానం నగేందర్ కు ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. గతంలో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి చేరారు. కానీ వారికి రాని సమస్య ఇప్పుడు దానం విషయంలో వచ్చి పడింది. ఇప్పుడు ఇదే దానంకు పెద్ద సమస్యగా మారింది. పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత ప్రకటించాలని ఇప్పటికే బీఆర్ఎస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై ఇటీవల స్పందించిన హైకోర్టు నెల రోజుల్లో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. వారిలో ఒక దానం నగేందర్ మినహా మిగతా వారికి సాంకేతికంగా అనర్హతను తప్పించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో దానం నగేందర్ కు మాత్రం చిక్కులు తప్పకపోవచ్చనేది రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన పీఏసీ చైర్మన్ ప్రకటన చూస్తే రాజకీయంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ ఒక స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తుంది. అరికెపుడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పడంతోనే పీఏసీ చైర్మన్ గా ప్రకటించామని స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. అంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే చెప్పే అవకాశం లేకపోలేదు. దీంతో వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తించబడతారు. అప్పుడు వారిపై అనర్హత కూడా ఉండకపోవచ్చు అనేది విశ్లేషకులు అంచనా. కానీ దానం నగేందర్ విషయంలో మాత్రం ఇది వర్తిస్తుందా అనేది సందేహంగా మారింది. ఎందుకంటే దానం నగేందర్ కాంగ్రెస్ గుర్తుపై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. అందుకుగాను దానంపై స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని పొలిటికల్ పరిశీలకులు చెబుతున్నారు. ఆ విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పెద్దలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. హైకోర్టు కూడా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై నెల రోజుల్లో నిర్ణయం ప్రకటించమని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరో ఆలోచన చేస్తున్నట్టు టాక్. ఇందులో భాగంగా ఇప్పటికే దానం నగేందర్ కు సంకేతాలు కూడా ఇచ్చినట్టు సమాచారం. ఉప ఎన్నికకు సిద్ధంగా ఉండాల్సిందిగా దానం నగేందర్ కు కాంగ్రెస్ అధిష్టానం చెప్పిందట. స్పీకర్ నిర్ణయానికి ముందే దానం నగేందర్ తో రాజీనామా చేయించాలా, లేక స్పీకర్ అనర్హుడిగా ప్రకటించే వరకు వేచి చూడాలా అన్న ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట. ఏది ఏమైనా ఉప ఎన్నికను మాత్రం ఎదుర్కోక తప్పదన్న భావనలో కాంగ్రెస్ ఉందట. ఉప ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలనే కృతనిశ్చయంతో ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఉప ఎన్నిక వ్యూహంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు తెలిసింది. వీలైనన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే చేపట్టాలని రేవంత్ డిసైడ్ అయ్యారట. మొత్తానికి ఇప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందా లేదా అనేది మాత్రం అతి కొద్ది రోజుల్లోనే తేలనుంది. ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యమైతే ఇక్కడి జనాలు ఏ పార్టీని ఆదరిస్తారు, గెలుపు ఎవరిని వరిస్తుంది, ఉప ఎన్నిక కోసం పార్టీలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాయో వేచి చూడాలి.